ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. ఈరోజు మనము మార్చి మాస ఫలితాలలో అంతర్భాగంగా అన్ని పక్షాలకు ఈ పక్షంలో జరుగు అలాగే మాసంలో జరుగు మార్పులను, గ్రహాల అనుకూలతను, వ్యతిరేకతను చూసుకొని భావాలు విశ్లేషించటము, ఏది మనకు మంచిగా జరుగుతుంది చెడగా జరుగుతుంది తెలుసుకుందాము. గ్రహస్థితి తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశి సంచారం వక్రత్యాగం అయిపోయింది. కేతువు చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచరిస్తున్నారు. కుజుడు రాహువు బుధుడు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని రవి శుక్రుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క మనకు 1వ తేదీ మార్చి మాసమున మీనంలోకి శుక్రుడు వచ్చాడు. ఆ మాసం మొత్తం అక్కడే ఉన్నాడు. అలాగే 14/3/26 మిథునంలో గురువు వక్రత్యాగమయ్యాడు. 14/4/26 రవి మీనరాశిలోకి రవి వచ్చారు. 25/3/26 మేషరాశిలోకి శుక్రుడు వచ్చారు. ఇది గ్రహచారము. మేషరాశి వారికి తీసుకున్నట్లయితే మీకు మీ ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు మీ రాశిలోనే ఉండడం అనేది చాలా విశేషించి శుభాలు జరిగే అవకాశం ఉంది. కష్టపడతారు, కష్టపడి ధ్యేయాన్ని రీచ్ అయ్యే స్థితి మీకు కలిగి ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులు, వ్యవసాయదారులు వీరందరూ కూడాను సుఖశాంతులతో జీవిస్తారు. ఇక మెడికల్ పరంగా ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకు మంచి రీచ్ వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఈ రాశిధిపతి లాభంలో ఉండడం వల్ల ఈ యొక్క కుజుడు లాభంలో ఉండడం మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఇతను మీ రాశికి షష్టమ సప్తమ దశమాధిపతి. ఈయన కూడా మీకు తన సప్తమ దృష్టిని చూసుకుంటూ ఒక చక్కగాను తన ప్రొటెక్షన్ తన సప్తమ చాలా ఆ యొక్క స్థితిని సోషల్ గౌరవంగా కానీ, ప్రజల గౌరవంగా కానీ, బంధుత్వంలో గౌరవంగా పెరగడం కానీ, స్థిరాస్తులు కొనుక్కోవడం కానీ, పూర్వీకులవి సంక్రమించడం కానీ, పాలిటిక్స్ రంగాల్లో ఉండేవారికి మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ సంవత్సరం గురువు రాజు కాబట్టి ఈయన రూలింగ్ బాగుంటుంది. ప్రజలంతా చక్కగా ఉండే అవకాశం ఉంది. మీకు కూడా చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాహు వచ్చేసి మీకు మంచిగా ఉందని చెప్పుకున్నాము. కాకపోతే కుజునితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం సిబ్లింగ్స్తో ప్రాబ్లం వచ్చే అవకాశం మేషరాశి వారికి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శని శుక్ర రవిలు వీరు ముగ్గురు కూడాను మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి మీకు ఈ యొక్క కోణాధిపత్యము దశమాధిపత్యం రావడం అన్నది చాలా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు తీసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి మేషరాశి వారికి మీకు 2వ ఇంటి అధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 2లో మీ రాశిలో ఉండడం చాలా మంచిది. ఫ్యామిలీ బర్టన్స్ తొలగిపోతాయి. అలంకరణలకు సంబంధించినటువంటి వస్తువులను సమకూర్చుకోగలుగుతారు. ఇల్లు వాకిలి వివాహం ఇలాంటివన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ జరిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవి రూపకల్పన కాకపోవడంలో కొంచెం వ్యతిరేకత ఏర్పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. దీనికి ఏం లేదు, శుక్రవారం రోజు చక్కగాను అలచందలు బొబ్బర్లు ఒక 3 పిడికిళ్ళు పక్షులకు వేసినట్లయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.